హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ షాప్ అతను నిషికి ఫోన్ చేసి, మేడం ఏదో డ్రెస్సు కుట్లు వేయమన్నాడు. ఆ ఆడవాళ్ళ బట్టలు కుట్లు వేస్తున్నాగానే ఆ డ్రెస్ చెక్ చేసుకుంటానని ట్రయల్ రూమ్‌లోకి వెళ్ళాడు. నేనేమో బయట లాక్ చేశాను అని జరిగిన విషయం మొత్తం చెప్తారు. ఇప్పుడు మీరు అర్జెంటుగా వచ్చి మీ బూచిబావుని కాపాడుకోకపోతే ప్రాణాలు పోతాయి మేడం అని అతను చెప్పటంతో, సరే మేం వస్తున్నాం అని నిషి ఫోన్ పెట్టేస్తుంది. అసలు ఏమైందమ్మీ అని వైజయంతి అడగటంతో జరిగిన విషయం నిషి చెప్తుంది. అసలు ఆడవాళ్ళ బట్టలతో బూచికి ఏం పని? అసలు ఎందుకు ఆ ట్రయల్ రూమ్‌లోకి వెళ్ళాడు? పద వెళ్ళి కాపాడుకుందాం అని వైజయంతి అంటుంది. అలా నిషి వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటే, కేదార్ నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ అక్కడికి వస్తే ప్రాబ్లం అయిపోతుంది, నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను అని ధాత్రి కూడా వాళ్ళతో పాటు బయలుదేరి వెళ్తుంది. షాప్ దగ్గరికి రాగానే కేదార్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. కేదార్ నువ్వేంటి రావద్దని చెప్పాను కదా అని ధాత్రి మెల్లగా అడుగుతూ ఉంటే, ధాత్రి ఇక్కడ బూచిబావ ఆర్డర్ డ్రెస్లో దొరికిపోతే అప్పుడు అందరూ నువ్వే ఏదో చేశావని నిన్ను నిలదీస్తారు కదా, అందుకే నువ్వు ఒక్కదానివే ఎలా అడ్డుకుంటావు, ఏం సమాధానం చెప్తావని నిన్ను కాపాడుకోవడానికి నేను వచ్చాను అని కేదార్ అంటాడు. ఏంటే దొరికిపోయిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలని ఇప్పుడే గుసగుసలాడుకుంటున్నారా అని నిషి అడగడంతో, మేనేజ్ చేయటం ఏంటి నిషి అని మేఘన ప్రశ్నిస్తూ ఉంటుంది. ముందు ముందు నీకే అర్థమవుతుందిలే మేఘన అని నిషి అంటుంది. ఇక వెంటనే కేదార్ అయితే షాప్ తాళంని పగలగొట్టేస్తూ ఉంటాడు. సార్ సార్ ఏంటి సార్ తాళం పగలగొడుతున్నారు, మా ఓనర్ అస్సలు ఒప్పుకోడు సార్ అని షాప్ అతను అంటే, లోపల ఒక మనిషి ప్రాణం పోతూ ఉంటే ఇంకా ఓనర్ అది ఇది అని మాట్లాడుతున్నారేంటి, నువ్వు పగలగొట్టు కేదార్ అని ధాత్రి అంటుంది. ఇక తాళం పగలగొట్టగానే అందరూ లోపలికి వస్తారు. ట్రయల్ రూమ్లో ఉన్న బూచి స్పృహ కోల్పోయి ఉండటంతో ధాత్రి కేదార్ బయటికి తీసుకొస్తారు. ముఖం మీద నీళ్లు చిలకరించి లేవండి లేవండి అని లేపుతూ ఉంటారు. నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళాలి అని బూచి కళ్ళు తెరిచి వెళ్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న నిషి వాళ్ళని అందరినీ చూసి ఒక్కసారిగా షాకింగ్గా నిలబడిపోతాడు. మేడం నేను పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయనా, జూలియట్ ఇతనేనా అని రోమియో అడుగుతూ ఉంటే, రే నేను మాట్లాడమన్నప్పుడు నువ్వు మాట్లాడరా, కాసేపు సైలెంట్గా ఉండరా అని మేఘన అంటుంది. ఇక బూచి అయితే కింద స్కర్ట్ వేసుకొని పైన షర్టు వేసుకొని ఉంటాడు. ఏంటి జగదాత్రి ఈ స్కర్ట్ అని నిషి నిలదీస్తూ ఉంటే, అవును ఏంటి జగదాత్రి అని మేఘన కూడా నిలదీస్తూ ఉంటుంది. స్కర్టు అని ధాత్రి చెప్తుంది. అబ్బే మాకు తెలీదు పాపం అని నిషి అంటూ, అసలు ఈ బూచి అన్నయ్యనే నువ్వు జూలియట్గా సెట్ చేసావు కదా కేదార్, మీది ఇద్దరు ప్లాన్ చేశారు కదా అని నిషి అంటే, ఏంది బూచి వీళ్ళకంటే తెలివి లేదనుకో, నువ్వు కూడా ఇలా ఆడవేషాలు వేయటం ఏంటి అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. చూడు కేదార్ నువ్వు ఇంత మోసం చేస్తావని అసలు అనుకోలేదు, అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు, సరే నువ్వు నాకు సమాధానం చెప్పటం లేదు కదా, నేను మా నాన్నకి ఫోన్ చేసి చెప్తాను, మా నాన్న నిన్ను ఆయన ముందు కూర్చోపెట్టుకొని మొత్తం అడుగుతాడు, మా నాన్నకి ఏం సమాధానం చెప్తావో నువ్వే చెప్పుకో అని మేఘన అంటుంది. అయ్యో ఇలా దొరికిపోయానేంటి అని కేదార్ తల పట్టుకుంటాడు. ఇప్పుడు ఎలా ధాత్రి అని ధాత్రి వైపు జాలిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడే మేఘన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మేఘన నీ ఫోనే రింగ్ అవుతుంది, తీయి మాట్లాడు, స్పీకర్ ఆన్ చేయి, లేకుంటే మళ్ళీ అందరూ నాటకాలు మోసాలు అంటారు అని ధాత్రి అంటుంది. ఏంటి ఈ జగదాత్రి నాకు కాల్ వస్తుంది, స్పీకర్ ఆన్ చేయమని ఎందుకు ఇలా మాట్లాడుతోంది అని మేఘన మనసులో అనుకుంటూనే స్పీకర్ ఆన్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అన్నోన్ నెంబర్ కదా మేఘన అని ధాత్రి అంటుంది. అవును అని చెప్తూ ఎవరో చెప్పండి అని మేఘన ప్రశ్నిస్తూ ఉంటే, మేఘన నా బేబీ ఉన్నాడా అక్కడ, నేను ఫోన్ చేస్తుంటే కాల్ కలవటం లేదు, కాస్త నా బేబీకి ఫోన్ ఇస్తావా అని జూలియట్ మాటలు వినిపిస్తూ ఉంటాయి. నేను జూలియట్ని మేఘన అని అటువైపు రమ్య మాట్లాడుతూ ఉంటుంది. కేదార్కి ఏమీ అర్థం కాక ధాత్రి ఎవరు ధాత్రి అని అడగటంతో, ఇందాకే నాకు డౌట్ వచ్చి రమ్యకి నేను మెసేజ్ చేశాను, జూలియట్లా మాట్లాడమని చెప్పాను అని నేనే సెట్ చేశానని ధాత్రి చెప్తుంది. మేఘన నీకే చెప్తున్నది, ఒకసారి నా బేబీకి ఫోన్ ఇవ్వు అని రమ్య జూలియట్లా మాట్లాడుతూ ఉంటే, వెంటనే కేదారే ఫోన్ లాక్కొని, బేబీ ఇక్కడ మనల్ని అందరూ కూడా డౌట్ పడుతున్నారు బేబీ, నువ్వు హాస్పిటల్ నుండి వచ్చేసావా బేబీ, త్వరగా ఇక్కడికి వచ్చేసే బేబీ, నిరూపించుకుందాం అని ఇక కేదార్ యాక్టింగ్ ఎరగదీస్తూ ఉంటారు. అయ్యో ఇక్కడ చాలా లేట్ అయ్యేలా ఉంది, అది ఆ విషయం చెప్దామనే నేను నీకు కాల్ చేస్తే నీకు కాల్ కలవలేదు, అందుకే మేఘనకి కాల్ చేశాను, సారీ బేబీ ఈరోజు రాలేను అని, సరే ఉంటాను అంటూ రమ్య ఫోన్ పెట్టేస్తుంది. మేడం యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు కదా మేడం, మరి నేనెప్పుడు ఎరగదీయాలి మేడం అని రోమియో అడగటంతో, రే నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా అని మేఘన అరవటంతో రోమియో వెళ్ళిపోతాడు.
ఏంటి మేఘన, డౌట్లు క్లియర్ అయిపోయాయా అని ధాత్రి అంటుంది. అసలు మరి ఈ బూచి అన్నయ్య డ్రెస్ ఏంటి అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే మేఘన కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి బూచి అన్నయ్య, నీ డ్రామా గురించి వీళ్ళకి చెప్పలేదా ఏంటి నిషి, నీకు తెలీదా అని ధాత్రి అడగటంతో బూచి అన్నయ్య నిన్న నాకు చెప్పాడు డ్రామాలో నటిస్తున్నాను అని నిషి అంటుంది. ఆ రిహార్సల్స్ కోసమే ఇలా డ్రెస్ వేసుకున్నట్లున్నాడు అంతే కదా అన్నయ్య అని ధాత్రి అనడంతో అవును, ఈ లోపలే మీరు ఇలా వచ్చారు, ఇది ఇలా జరిగిపోయింది అని బూచి అంటాడు. మేఘన చాలా కోపంగా బయటికి వస్తుంది. అమ్మయ్య, బ్రతికిపోయాం సిస్టర్, కాపాడావు అని బూచి అంటే అన్నయ్య మాకు స్కూల్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది, మేము వెళ్తున్నాం అని ధాత్రి కేదార్ బయలుదేరి వెళ్తూ ఉంటారు. మేఘన ఆగు, అలా వెళ్ళిపోతున్నావు ఏంటి అని నిషి అంటే ఏంటి నిషి, నీకు అన్ని నిజాలు తెలిసినా కూడా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో అర్థం కావటం లేదు. డ్రామా కోసం రిహార్సల్స్ కోసం అని నిన్ననే చెప్పాడంట కదా, ఇంకా ఎందుకు నువ్వు నాతో ఇలా ఆడుకుంటున్నావు అంటూ మేఘన కోపంగా వెళ్తుంది. అసలు ఈ కేదార్ వల్ల నాటకాన్ని మనం బయట పెడితే కానీ ఈ అమ్మి దగ్గర మనకు గౌరవం నిలబడదమ్మి అని వైజయంతి అంటుంది. సాధు నాయక్ ముందు జేడీకేడి కూర్చొని ఉంటారు. ఆ సాక్ష్యాలు లేకపోతే ఎలా జేడీ, నీకు విషయం అర్థమవుతోంది కదా అని సాధు నాయక్ అనడంతో ఆ సాక్ష్యాలు ఎవరు దొంగతనం చేశారో నాకు ఒక క్లారిటీ వస్తోంది సార్. ఇప్పుడు ఆ సాక్ష్యాలు కనుక మీనన్ చేతికి వెళ్ళి ఉంటే ఈ పాటికి మీనన్ లాయర్ మన దగ్గరికి వచ్చి మాట్లాడి ఉండేవారు. కాబట్టి యువరాజ్ కొట్టేసి ఆ సాక్ష్యాల్ని మీనన్కి ఇవ్వలేదు. ఒకవేళ నిషి దగ్గర ఆ సాక్ష్యాలు ఉంటే దివ్యాంకకి అమ్ముకుంటుంది. అంతేకాదు దివ్యాంక ఈ పాటికి ఎప్పుడో ఏదో ఒకటి చేసేసి ఉండేది. కాబట్టి నిషి దగ్గర కూడా ఉండి ఉండవు అని ధాత్రి అంటుంది. వైజయంతి అత్తయ్య చేతికి సాక్ష్యాలు వెళ్తే మాధురి జీవితం బాగు చేయటం కోసం సాక్ష్యాల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఆవిడ చేతికి కూడా నిషి యువరాజ్ ఇచ్చి ఉండరు. వాళ్ళు ముగ్గురు కలిపి దొంగతనం చేసి ఉంటారు. కాకపోతే కౌశికి వదిన కుర్చీ కోసం, కౌశికి వదిన ఆస్తి కోసం ఆ నిషినే ఖచ్చితంగా సాక్ష్యాల్ని ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాల్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు సార్. ఇప్పుడు ఆ సాక్ష్యాల్ని బయటికి తీసుకురావాలంటే కౌశికి వదిన్ని అరెస్ట్ చేయక తప్పదు. వాళ్ళు అనుకున్నది జరిగి తీరాల్సిందే అని ధాత్రి చెప్పటంతో ఎలా ధాత్రి అక్కని అరెస్ట్ చేయటమా అని కేదార్ అంటాడు. తప్పదు కేదార్, చేసి తీరాల్సిందే అని ధాత్రి అంటుంది. చూడు కౌశికిని మీరు స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత 24 అవర్స్ వరకు నేను పై అధికారుల్ని మేనేజ్ చేస్తాను. ఆ లోపు నువ్వు సాక్ష్యాల్ని తీసుకురావాలి జేడి. ఆ లోపు కూడా తీసుకురాకపోతే కౌశికి శిక్ష పడుతుంది, గుర్తుంది కదా అని సాధు నాయక్ చెప్పడంతో నేను చూసుకుంటాను సార్ అని జేడీకేడి బయలుదేరి వెళ్తారు. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ధాత్రి, ఇప్పుడు అక్కని మనం అరెస్ట్ చేసి తీసుకువస్తాము. సాక్ష్యాలు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా మనకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఎలా ఆ సాక్ష్యాల్ని బయటికి తీసుకురావడం అని కేదార్ అడగటంతో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ధాత్రి ఒక ప్లాన్ వివరిస్తుంది. సరే ఫాలో అయిపోదాం అని కేదార్ అంటాడు. వదిన్ని అరెస్ట్ చేయటం నాకు కూడా చాలా బాధగా ఉంది కేదార్. కానీ ఇప్పుడు మనం అరెస్ట్ చేసి సాక్ష్యాల్ని బయటికి తీసుకురాకపోతే మీనన్ తప్పించుకుంటాడు, కమిషనర్ వాళ్ళు కూడా తప్పించుకుంటారు. అప్పుడు ఎప్పటికీ వదిన క్రిమినల్గా మిగిలిపోవాల్సి ఉంటుంది. అందుకే మనం అరెస్ట్ చేయక తప్పటం లేదు, నాకు కూడా చాలా బాధగానే ఉంది అంటూ జేడీకేడి కౌశికి వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటారు. అసలు 2 రోజుల గడువు పూర్తయిపోయింది కదా, ఈ కౌశికి వదిన్ని అరెస్ట్ చేస్తారనుకుంటే పోలీసులు రాలేదేంటా అని నిషి వైజయంతి యువరాజు మాట్లాడుకుంటూ ఉండగానే జేడీకేడి లోపలికి వచ్చేస్తారు. ఏంది మీరు మళ్ళీ ఇట్లా వచ్చారు అని వైజయంతి అడుగుతూ ఉంటే సాక్ష్యాల కోసమే అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. రే, నీ చేతులతో అక్కని అరెస్ట్ చేయాలంటే నీ ప్రాణం పోతుంది కదా, నాకైతే చాలా సంతోషంగా ఉందిరా అని యువరాజు మనసులో చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ సాక్ష్యాలు నా గదిలోనే నేనే భద్రంగా దాచిపెట్టాను, ఎలా పోయాయో అర్థం కావటం లేదు అని కౌశికి బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే జేడి ఇక నిషి వైపు చూస్తూ ఉంటే ఏంటత్తయ్యా ఇది మన వైపు చూస్తోంది, మనమే తీసామని దీనికి డౌట్ వచ్చిందా ఏంటి అని నిషి మెల్లగా గుసగుసలాడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో జేడీకేడి కౌశికిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్తారు.